లోపలికి బంగారం సంవత్సరం అంతా మనం మన భార్య కాళ్ళ దగ్గర పడి ఉంటున్నాం. ఒక్కరోజు మన కాళ్ళు పట్టుకుని వస్తే ఎంత బాగుంటుందో అంటే అన్నాడు కానీ అసలు దేవుడే లేడు భయ్యా. ఏమిటండి ఇది చేసుకున్నప్పటికి కూడాను ఎలా ఉంటుందండి ఇది? రేపు శ్రావణ శుక్రవారం అనగా భార్యలంతా రేపు పూజ చేసి భర్త పాదాలకు నమస్కరించి భర్తలకు సేవలు చేసిన ఎడల ఆ భార్యకు కోరుకున్న కోరికలన్నీ తీరును. భార్యలు భర్తలు సేవ చేయాలంట. మనకెందుకు ఎంత రండి ఊడుచుకుందాం. అదే ఇన్ని రోజులు భార్యలు సేవలు చేసి చేసి బానిసలు అనుకున్నాం కానీ భర్తలను సంగతి మర్చిపోయాడు బ్రో. అంటే అంటే మనకు రేపు భర్తలంటే ఏంటో చూపిద్దాం. మనం మగజాతి పరువు నిలబెడదాం. కోల్పోయిన మన స్వేచ్ఛని సంతోషాన్ని తిరిగి తెచ్చుకుందాం. ఎందుకు అలా అరుస్తావ్? నేను ఇక్కడే ఉన్నాను కదా. పెళ్ళైన ముందు నవ్వే స్వామిని చేసుకుంటాను అనుకున్నాను. ఇప్పుడు ఎందుకురా స్వామి నా ఈ జీవితం అయిపోయింది అనుకున్నాను. ఈరోజు శ్రావణ శుక్రవారం కాబట్టి నా కాలు ఇవ్వండి. ఎందుకు ఉప్పులో పెట్టి వేడి పచ్చుకోవడానికా? పోయివ్వండి. ఇది పుల్లెద్ద కానీ మీ పుల్ల కాలత కాదుగా. ఏంటి? నాకు ఆశీర్వాదం కావాలి. నాకు ఐశ్వర్యరాయ్ కావాలి. ఏంటే? అదే ఐశ్వర్యరాయ్ వచ్చి చూపించే ప్రేమ కావాలి. ప్రేమగా అడగాలి. ఏమండి నన్ను ఆశీర్వదించండి. ఏమని ఆశీర్వదించారు? నువ్వెలాగే కలకాలం నా కాళ్ళ దగ్గర పడుండాలని. ఏంటి? ఇలాగే కలకాలం సంతోషంగా ఉండాలి. పోయి పెసట్ తీసుకురా పో. అలాగే. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు. భార్య భర్తకాలకు దండం పెట్టే రోజు. అదే ప్రతి ప్రత్యక్షితంగా ఉన్న పదానికి
న్యాయం జరిగే రోజు. అయినా ఈరోజు శ్రావణ శుక్రవారం కదా, నన్ను ఆశీర్వదించండి. నన్ను ఆశీర్వదించండి అన్నావా, నా అహంకారాన్ని దించండి అన్నావా? నన్ను ఆశీర్వదించండి అన్నాను. హలో, చెప్పరా? మళ్ళీ మనం దేవుడు లేననుకుంటాం కానీ ఉన్నాడా? ఏంట్రా బైక్ ఫ్రెండ్స్ పట్టావా? కాళ్ళకి దెబ్బలు తగిలియా? అరే మన కాలం చాలా జాగ్రత్తగా కాపాడుకోవాలిరా. కాళ్ళ మీద మనకి తెలియట్లేదా? మనిషి శరీరంలో కళ్ళు లేకపోయినా పర్వాలేదు కానీ కాలు మాత్రం ఉండాలిరా. ఉండాలిరా. మన కాలం వల్ల ఉపయోగం తెలుసుకుంటే మనసులో ఎంతో ఆనందంగా ఉంటుంది. అవకాశం మన కాళ్ళ దగ్గర రాదురా, మనమే అవకాశం కాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. హలో, అర్థమైందా? అవును, పెట్టేసావుగా, నాకు వెళ్ళి కాఫీ తీసుకుంటా. ఓ అలాగేనండి. వెళ్ళు. ఏమండి ఈరోజు ఏంటో తెలుసా? తెలుసు, పెళ్ళిన ప్రతి మగాడు ఎదురు చూసే రోజు, భర్తలకి ఎదురు లేని రోజు, భార్యాభర్తలకు విముక్తి కలిగిన రోజు. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నాకు సేవ చేయాలి. సేవ చేయాలా? సేవ కాదే, జాడిపోకనా? సేవ సేవ. ఇప్పుడు నేను ఏం చేయాలండి? నా పట్టుదు. అదేంటి, ఆ బట్టలని ఉతికేసి ఇస్త్రీ చేసి బీరువాలో పెట్టానుగా. అయితే బీరువాలో ఇస్త్రీ చేసి నన్ను బట్టలన్నీ తెచ్చుకో. అదేంటండి? ఎందుకంటే ఆ ఇస్త్రీలో స్త్రీ ఉంది కాబట్టి, ఆ స్త్రీ అంటే నాకు నచ్చదు కాబట్టి. పో, పోయి ఉతుకో. కాదు, పో. ఒక రోజు కదా చెప్తాను ఈ పని. భయ్యా, మా ఆవిడ నా కాళ్ళకి దండం పెట్టింది భయ్యా. నాకు కాళ్ళ తేలుతున్నట్టుంది. భార్య దండం పెట్టింది కాళ్ళు వెళ్ళాయి. బ్రో, మా ఆవిడైతే నాకు బోర్ల దండాలు పెట్టింది. నాకైతే స్వర్గంలో ఊగినట్టుంది. తెల్లారితో పని చేసుకుంటే ప్రపంచాన్ని జయించినట్టుంది బ్రో. బ్రో, ఈ ఒక్కరోజు మనం తగ్గాలేమో. ఈ రోజు నుండి మనం ఏం చెప్తే అది చేస్తారు. మనం హ్యాపీగా ఉంచి మీరు ఇలాగే జీవితాంతం పని చేస్తుండాలని అడుగుతాం. ఒప్పేస్తుంటారు. సమయం లేదు మిత్రమా. సరేనా? రణమా, వచ్చిన అవకాశాన్ని వాడుకుందాం. మన పిల్లలతో ఆడుకుందాం. సూపర్ ఐడియా బ్రో. అయ్యో అక్క, ఏంటిది? ఏంటక్క, ఈ మగవాళ్ళంతా మన మీద ఇలా అరుస్తున్నారు? ఇల్లు ఎంత గట్టిగా అరిచినా పులి కాలేదుగా. అవునక్క, చాలా చాలా ఎగిరెగిరి పడుతున్నారు. ఆయన ఎంత ఎగురుతారో ఎగరని, ఎంత ఎగరని ఈరోజు 12 వరకేగా. తర్వాత వాళ్ళని వాషింగ్ మిషన్ లేకుండా ఉతికేద్దాం. దొరికిన వాడిని తురుందాం, దొరికిన వాడిని తరుందాం, మా భార్యల పరువుని నిలబెట్టుకుందాం. ప్రస్తుతానికి వెళ్ళి కూర్చోండి. ఏమండి, ఏంటి? హారతి తీసుకోండి. అది భార్యాభర్తల ముందు గురించి ఓ బర్మాదేవి ఏమన్నాడు తెలుసా? తెలీదు, ఏమన్నాడు? అంగడి మంగడి మంగ, అంగ మంగ. అంటే నీకు బర్మా భాష వచ్చా? రాదు. అయితే నీకు ఇది అర్థం కాదు. ముందు సాంగ్ లో చెప్తాను నేను. ఈ రోజు నుండి నేను మాట్లాడేటప్పుడు నీ చెవులు మాత్రమే పనిచేయాలి. నీ నోరు తిట్టడానికి కాదు, తినడానికి మాత్రమే పనిచేయాలి. నీ చేతులు కొట్టడానికి కాదు, పంచడానికి మాత్రమే పనిచేయాలి. లాస్ట్ లో ఒక సెంటెన్స్ అది వినపట్లేదు, మళ్ళీ చెప్పరా మాట ఒకటి. నీ చేతులు కొట్టడానికి కాదు, పంచడానికి మాత్రమే పనిచేయాలి. ఎందుకు కొట్టా? మీ టైం అయిపోయింది, మీ పని అయిపోయింది. అయిపోయిందా? అయినా భార్యాభర్తల అనుబంధం గురించి చీనా కవి ఏమన్నాడు తెలుసా? ఏమన్నాడు? నీగా పప్ప ఊడి రాగి జావా రాగి జావా. ఓవరాక్షన్ చేసే మొగడందరినీ వంగు పెట్టి భార్య టీవీలో ఉండాలి, భర్త రిమోట్లో ఉండాలి. ఉండాలన్నమాట. కాదు, భార్య కంట్రోల్ చేస్తూ
చేసుకుంటావా? నీకు అవకాశం వచ్చింది అని అనుకుంటున్నావరా? కానీ నీకు అవకాశం ఇచ్చింది నేను రా. మరి భార్య ఆ దేవుడి ముందు దీపం లాంటిది. దీపం ఆ భర్త వెలుగులా వెలగాలి కానీ వెలుగులా తిప్పకూడదు. మాట్లాడతాం కాదు కదా, పాటలో చెప్తా. గడియారంలో బ్యాటరీలు తీస్తాను బ్రో. ఆ పిచ్చి ఇంకా 12 డబ్బులు ఉంటుంది. ఎగ్జామ్స్ అంటే మామూలుగా ఉండదు. అసలు తగ్గేదే లేదు. మగవాళ్ళ